కోరికలు తీర్చే కొంగు బంగారం, సంతాన ప్రాప్తిని ప్రసాదించే సంతాన లక్ష్మి, ఊరిని గ్రామాన్ని కాపాడే గ్రామ దేవత, అమ్మలను గంట అమ్మ లకరేడిపల్లె గంగమ్మ జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఈ జాతర 2 రోజుల పాటు దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకోవడానికి రాయలసీమ వ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి అమ్మవారి ఆలయ అర్చకులు ఉన్నారు. ఆయన తెలిసే ప్రయత్నం చేద్దాం. స్వామి, చెప్పండి, ఈ ఆలయం యొక్క విశిష్టత అయింది, అమ్మవారిని దర్శించుకుంటే ఎలాంటి పునః ఎక్కుతాయి? ఈ ఆలయ విశిష్టను ఒకసారి పరిశీలించినట్టయితే క్రీస్తు పూర్వం 350 సంవత్సరాల క్రితము అండి అనంతపురం నుంచి అమ్మవారు ఇక్కడ వెలిసడం జరిగింది. ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి పేర ముత్తారెడ్డి అనేటువంటి రైతు తన కంప చెడుగు పొలానికి కంచి వేసుకునే దానికి కంప తొడుగులు ఇక్కడ కొట్టించడం జరిగింది. అన్ని తొడుగులు పక్కకి రావడం జరిగింది. అమ్మవారు వేసినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి కంప తొడుగు ఎన్ని జతల బండ్లు కట్టినా కూడా అది కంప తొడుగు తొలగలేదు. ఆ రాత్రి స్వప్నంలో నేను అమ్మవారిని అంది అనంతపురం నుంచి ఇక్కడికి వచ్చి వెలిసినాను కాబట్టి నాకు పూజా ఫలాలు అందజేసినట్లయితే నేను తొలుగుతానని చెప్పి నా గుడి కట్టించడం తెలియజేయడం జరిగింది. అప్పుడు ఆ ఉత్సాహరెడ్డి అనేటువంటి రైతు ఇక్కడికి వచ్చేసి పూజా ఫలాలు చేసి గుడి కట్టించడం జరిగింది. అప్పటి నుంచి కూడా అమ్మవారిని ఎవరైతే భక్తులందరూ కూడా విరివిగా దర్శించుకుంటా ఉన్నారు. ఈ రోజు విశిష్టత గమనించినట్టయితే ఈ రోజు నిండు తిరునాళ. ఇక్కడ పొద్దున్నే ఈ రోజు ఉదయం సిద్ధ పూజ అనేటువంటి కార్యక్రమం జరిగింది. సిద్ధ పూజలో మహిళా భక్తులందరూ కూడా వేల సంఖ్యలో ఇక్కడ వరపడినారు. వరపడినటువంటి భక్తులందరికీ కూడా అమ్మవారు వచ్చిన తర్వాత తీర్థ ప్రసాదాలు మేము అందజేసినట్టయితే వాళ్ళు కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయని చెప్పేసి భక్తుల విశ్వాసము. ఖచ్చితంగా కూడా నెరవేరుతాయి. ఈ సంవత్సరం జాతర ఒకసారి గమనించినట్టయితే ఇప్పటి వరకు దాదాపు 50 నుంచి 60 వేల మంది భక్తులు పాల్గొన్నట్టు మా అంచనా. అంతేకాకుండా రాయలసీమలో కాకుండా మిగతా తెలంగాణ రాష్ట్రంలో కూడా కొంతమంది ఇక్కడ భక్తులు రావడం జరిగింది. ఈ దాదాపు 4.5 లక్షల మంది వచ్చే అవకాశం ఉంది. ఈ జాతర ఏర్పాట్ల గురించి గమనించినట్టయితే ఈ ఆలయ ఈఓ శ్రీనివాసులు గారు అయితేనేమి, మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు అయితేనేమి, మదన్ మోహన్ మరియు లక్ష్మీప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ఎప్పుడూ లేని విధంగా అన్ని సౌకర్యాలతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కావున రాయలసీమలో ఉన్న ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా మరి ఎలాంటి అసౌకర్యం కలగకుండా మీరు భక్తులందరూ కూడా అమ్మవారు దర్శించుకోవాలని చెప్పి నేనంతా కూడా భక్తులందరూ కూడా విన్నవించుకుంటున్నాను. గురించి మనతో మాట్లాడడానికి ఆలయ ఈవో శ్రీనివాసులు ఉన్నారు. ఆయన కూడా అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, రాయలసీమ వ్యాప్తం నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. భక్తుల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారు? సార్, అందరికీ నమస్కారాలు. ఈ నెల 2వ తారీఖు, 1వ తారీఖు మరియు 2వ తారీఖు నందు గంగమ్మ జాతరకు వచ్చి భక్తాదులకు ముందుగానే అంచనా చేసుకున్నాము. ఇంతమంది దాదాపు 50,000 మంది నుండి 2 లక్షల అంచనా వేసుకున్నాము. కానీ భక్తుల రద్దీ కూడా ప్రతి గంటకు పెరుగుతూ ఉంది. దానికి అనుగుణంగానే మేము పోలీస్ డిపార్ట్మెంట్, అన్ని రకాల డిపార్ట్మెంట్ పూర్తి సహకారంతో వాళ్ళకి ఏర్పాటంతా ప్రజల చేసుకున్నాము. అలా భక్తులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మంచినీటి సౌకర్యము, క్యూ లైన్స్, ప్రసాదము, బారికేడ్స్, పార్కింగ్ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆర్టీఓ గారు మరియు మంత్రివర్గ సహకారంతో పూర్తిగా ఇబ్బంది లేకుండా అన్ని రకాల సౌకర్యం ఏర్పాటు చేసుకున్నామని, భక్తులకు ఇంకా ఎక్కువ పెరిగినా కూడా వానికి అనుగుణంగా మేము ముందుకు సాగిపోతామని మీ అందరి తరఫున నేను మనవి చేసుకుంటున్నాను. అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లె మండలంలోని అనంతపురం గంగమ్మ జాతర అంగరంగ వైభవంగా 2 రోజుల పాటు నిర్వహిస్తున్నామని చెప్పి ఈ జాతర మొదటి రోజు నిండు తిన్నాలా, 2వ రోజు మైలు తిన్నాలా నిర్వహిస్తామని చెప్పి, అంతేకాకుండా అమ్మవారిని దర్శించుకోవడానికి రాయలసీమ వ్యాప్తంగా పెద్ద ఎత్తున భక్తులు తల్లి వస్తారని చెప్పి భక్తుల కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లను కూడా చేపట్టామని చెప్పి అమ్మవారిని దర్శించుకుంటూ అనుకున్న కోరికలు కూడా నెరవేరుతాయని చెప్పి ఆలయ అర్చకులతో పాటు ఈవో శ్రీనివాసులు తెలుపుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అన్సార్తో షబ్బీర్, CBR న్యూస్, ఉమ్మడి కడప, అన్నమయ్య జిల్లా.